శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రభుత్వం అమలుపరిచిన 396 జీవోను వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరులు 5వ రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. దశాబ్దాలుగా మనుగడ సాగిస్తున్న దస్తావేజు లేఖరులకి భంగం కలిగిస్తూ రిజిస్టర్ ఆఫీసులను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రభుత్వం జారీ చేసిన జీవో 396 ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దస్తావేజు లేఖరులతో జీవో ద్వారా ప్రభుత్వం తమ జీవనోపాధిని లేకుండా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య పనిచేస్తున్నటువంటి దస్తాలేఖరులను నడిరోడ్డున పడేయడం ఏంటని పరిస్థితి వచ్చిందన్నారు. 369 జీవోను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరసన కార్యక్రమం డాక్యుమెంటల్ చేస్తున్నాం. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగానే ఈరోజు బుక్కపట్నం సత్యసాయి జిల్లాలో చేస్తున్నాం. అందులో భాగంగానే 396 జీవోను రద్దు చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, రిక్వెస్ట్గా కోరుతా ఉన్నాం. ఎందుకంటే తరతరాల నుండి డాక్యుమెంటరు పనిచేస్తున్నాడు. తను ఏ ప్రభుత్వం మీద ఆశపడుకోకుండా, ఎటువంటి లబ్ధిదారులకు అన్యాయం జరగకోకుండా తన వంతుగా రోజువారీ కూలి తీసుకొని మళ్ళీ ప్రభుత్వానికి, డాక్యుమెంటర్లకి, అదేవిధంగా ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నాడు. అలాంటి వాడిని ఈరోజు 396 జీవోని తీసుకొచ్చి రోడ్డు మీదకి వేస్తుంది ఈరోజు ప్రభుత్వం. మేము ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాం, గతంలో కూడా ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నాం. ఒక రెవెన్యూ ఆఫీసులో కొంతమంది చేస్తున్న ఆఫీసర్లు తల్లిని తీసుకొచ్చి భార్యను చేస్తున్నారు, భార్యను తీసుకొచ్చి కొడుకుని చేస్తూ ఉన్నారు. ఏది రేషన్ కార్డులో కానీ 1Bలో కానీ చేస్తున్నారు. కానీ డాక్యుమెంటరీ ఎక్కడే కానీ ఈ రోజు కానీ ఎక్కడే తప్పు తడకలు లేకోకుండా ఎవరైతే రైతులు వస్తారో, ఎవరైతే ప్లాట్లు ఉన్నారో వాళ్ళు వస్తారో, ప్రభుత్వానికి, ప్రజలకి, డాక్యుమెంటర్లకి, రిజిస్టర్కి వారధిగా పనిచేసే ఒక డాక్యుమెంటర్ని ఈరోజు నడివిడిది లేకేయడానికి ప్రభుత్వం మూల కంకణం కట్టుకుంది. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. మేము ఏం గొంతెమ్మ కోరికలు అడగలే, లేకపోతే మాకు ప్రభుత్వ పథకాలు అమలు చేయమని అడగలే, లేకపోతే ప్రభుత్వం నుండి వచ్చే ఆదాయాన్ని మాకు ఇమ్మని అడగలేదు. మేము రాస్తున్న ఏదైతే మా రాతని కలుపుకొని మేము కష్టపడుతున్న దానికి కూలీగా తీసుకొని ప్రజలకి పనిచేస్తున్నాం, ప్రజలు ఇచ్చే రుసుము తీసుకొని రిజిస్టర్ ఆఫీసులో పని చేపిస్తున్నాం. అలాంటి దాన్ని మాకు కొట్టదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ HM TV. వార్త ఆగదు, నిజం తా